ఆ తూర్పులో వజన్ అయింది, దీంట్లో లెంత్ తక్కువ అయిపోయింది. అంటే ఆ దిమ్మ రావడం వల్ల భూమి ఇప్పుడు ఈడ లోపలికి వెళ్ళిపోయింది, ఆడ లోపలికి వెళ్ళిపోయింది, ఈడ తక్కువ అయిపోయింది. కాబట్టి అట్లా కాకుండా ఏం చేయాలంటే దిమ్మ అసలు కట్టొద్దు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చేసినావు కదా, ఆ ప్రకారంగా దీంట్లోకి ఇప్పుడు సెల్ఫులు ఉంటాయిగా, సెల్ఫులు ఒక పెద్ద సెల్ఫే, దానికి సెల్ఫే ఒక 9 ఇంచులు భూమికి ఆనకుండా ఒక 9 ఇంచులు పెట్టి దాని మీద సెల్ఫే. ఇప్పుడు అర్థమవుతుందా? దాంట్లోకి చొచ్చుకొని పోయేటట్టు పెట్టొద్దు, ఆనట్టున్నాయంలో దీంట్లకు అంటే దక్షిణం గోడకి ఉత్తరం గోడకి ఏది గాల ఇచ్చి ఆ లోపలికి జరిగేటట్టు సెల్ఫ్ పోయి, అంటే నీకు ఎంత సెల్ఫ్ అవసరమో అంత సెల్ఫ్ పోయి, ఆ సెల్ఫ్ మీద నువ్వు దేవుణ్ణి ఏ రకంగా కూర్చోబెట్టుకుంటావో కూర్చోబెట్టుకో. ఆని అన్నట్టు పెట్టాలి. తూర్పు గోడకి ఎక్కువ ఆనొద్దు. ఒకటే సెల్ఫ్ పెట్టాలా, 2 పెట్టాలి? ఒకటి పెద్దది పెట్టు, ఇంకా మీద నువ్వు పెట్టుకోవాల్సుకుంటే మీద పెట్టు. 9 ఇంచులు, 9 కానీ 12 కానీ, ఓకేనా? దేవుడు తూర్పు అంటే అక్కడ దేవేంద్రుడి అధిపతి, సూర్యుడు ఉదయించే దిక్కు కాబట్టి మనం ఆ గోడ కంటే తూర్పుకు దేవుడు ఉండి మనకు పడమర చూస్తాడు, మనం తూర్పు మళ్ళీ దండం పెట్టుకుంటాం. కాబట్టి ఆడ భూమి మీద దిమ్మె కట్టడానికి వీళ్ళే, దిమ్మె కట్టి కూర్చోబెట్టొద్దు దేవుని. ఆ దిమ్మె అనేది భూమి మీద ఆనొద్దు. ఇప్పుడు ఇక్కడ ఎట్లుందో టైల్స్ ఆ కింది దాకా ఆందాకా ఉండాలి. అంటే వాటర్ పోసి కడిగినా తూడ్చినా కిందెల్లా తూర్పు గోడకు తలగాలి చెయ్యి, ఓకేనా? టైల్స్ మీ ఇష్టం, అది వేసుకోండి వేసుకోకపోండి, అది షో కొరకు మనం చేసేది. ఈ స్థలంలో భూమి మీద ఆనొద్దు దేవుడు. వేరే దగ్గర ఉంటే పెడతాం దిమ్మలు, అదే ప్రాణం పెట్టినప్పుడు దిమ్మలు పెడతాం కానీ ఇడవద్దు. ఏంటి ఇటు వెళ్ళిందా? 2 ఇట్లు వెళ్ళింది, ఏం కాదు. 2 దిక్కులు ఉంటే ఏం కాదు, అదే పట్టు ఉండాలని బలంగా పెట్టి. వీటికి ఏం కాదు, వాటి గురించి డౌట్ పడవలసిన అవసరం లేదు. ఆ దిమ్మ ఒకటి తీసేసి నువ్వు సెల్ఫీ మీదకు సెల్ఫీ ఇచ్చుకో, మీద వేరే బుక్లు కానీ ఫోటోలు కానీ పెట్టుకోవచ్చు, కింద చేయొచ్చు. ఉండని చాలు, వద్దు ఎందుకు? దేవుని దగ్గర పొగే ఉంది, మీద ఉంది కదా, వెంటిలేటర్ మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సరిపోతుంది. ఎండ ఈడ ఆడదలితే చాలు. పడమర నైరుతి, ఇది బెడ్రూమ్లో పడమర నైరుతి గోడ లోపలికి బొరియా చేసి సెల్ఫులు ఉండే, అంతే కదా? అట్లా ఉండకూడదు అని చెప్పినాం. అట్లా బొరియా చేసి లోపలికి ఉండడం వల్ల ఇదేమవుతుంది, ఈ రూమ్కు నైరుతి పెరుగుతుంది, పెరగడం వల్ల చాలా ఇబ్బంది. కాబట్టి మనం చెప్పిపోయినాం కాబట్టి ఇప్పుడు మంచిగా ఈ సెల్ఫ్లు మూసేసారు, ఓకే? ఇట్లా సెల్ఫ్లు మూసేసారుగా, ఇప్పుడు ఓకే, కిటికీ ఓకే, బాగానే ఉంది. ఈ సెల్ఫ్లు మూసేసారు. నువ్వు సెల్ఫ్లు కావాలనుకుంటే బయటికి అంటే ఆ గోడ నుంచి ముందరికి తీసుకో సెల్ఫ్లు, మళ్ళీ ఆడికి వెళ్ళి ఈడికి కూడా సెల్ఫ్లు తీసుకోవచ్చు, కానీ ముందరికి తీసుకోవాలి. గోడ లోపలికి వద్దనుకున్నాం, దాన్ని బంద్ చేసినాం, మంచి పని చేసిరు, అది బంద్ చేసి ఇప్పుడు ముందరికి తీసుకోండి. అర్థమైంది కదా? ముందరికి సెల్ఫ్లు తీసుకోవాలి, బాగుంటది. ఇందాక పెట్టుకోవచ్చు, ఇందాక తీసుకో. ఈ దర్వాజా దాకా, ఆ మూల నుంచి ఈ దర్వాజా దాకా నువ్వు సెల్ఫ్లు తీసుకోవచ్చు. మీరు అందులో ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి ఏది చేసుకో, ఆడ నుంచి అటు నీకు అవి ఉన్నాయి కదా, ఆగ్నేయం వరకు తీసుకోవచ్చు. కానీ ఆడ కిటికీ ఉండే గీడికేనా, మళ్ళీ నీకు ఆడ కరెంట్ ఉంది, పెట్టుకోవచ్చు. అటు ఇటు పెట్టుకోవచ్చు, ఏం వదిలొద్దు. దాన్ని టచ్ చేయొచ్చు. దక్షిణ గోడ పడమర గోడకు టచ్ చేసి సెల్ఫ్లు ముందరికి తీసుకోవచ్చు, దాన్ని వదిలిపెట్టాలి, సందీసి పెట్టాలని లేదు. అదే తూర్పు గోడకు ఉత్తరం గోడకు అయితే టచ్ చేయొద్దు. మనం ఇది పడమర దక్షిణం కాబట్టి టచ్ చేసి తీసుకురావచ్చు, కానీ లోపలికి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో గోడ లోపలికి మాత్రం మనం సెల్ఫ్ కట్టొద్దు, బయటకు వచ్చేటట్టు సెల్ఫ్లు వేయాలి. మెయిన్ డోర్ ఉత్తరం చూస్తుంది అంటే ఈ గలపెట్టే తూర్పు, మెయిన్ డోర్ తూర్పు ఉన్నది అంటే ఈ గలపెట్టేది ఉత్తరం, అపోజిట్ వస్తుంది. ఓకే, సెల్ఫ్లు పడతాయి. సాధ్యమైన కాడికి ఉత్తర దక్షిణం బెడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా దక్షిణం తలాపి ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా పడమర కన్నా దక్షిణం ఉండాలి, దక్షిణం తలాపి ఉండేటట్టు బెడ్ ఉత్తర దక్షిణం వేయాలి. బెడ్కు ఉత్తరం పక్క కానీ తూర్పు పక్క కానీ మనిషి తిరిగేటట్టు ఉండాలి. ఎంత మీ ఇష్టం ఉన్నది, మీకు అంటే ఎలిజిబిలిటీ మీకు ఎట్లా తిరిగి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని బట్టి పెట్టుకోవచ్చు.
పెట్టుకోవచ్చు కానీ మీకు బెడ్లు పట్టేటట్టు సందు చూసుకొని బెడ్లు ఓకే అట్లా వేసుకుంటాం సింగిల్ కాబట్టి అట్లా వేసుకుంటాం ఉండొచ్చు. పడమర కానీ దక్షిణం కానీ బీరువా ఉండి ఉత్తరం పెట్టచ్చు. సెల్ఫ్లు ఏం లేదు, సెల్ఫ్లు ఆ గోడకి ఈ గోడకు మీ ఇష్టం వచ్చినట్టు ముందుకు కట్టుకోవచ్చు. ఇప్పుడు పడమర నువ్వు ఆడ కట్ చేసి ఉన్నది కాబట్టి బాగుంది. అది ఉన్నా కూడా మనం ఇప్పుడు ఈడ పిట్టగోడ ఈడ పెట్టినాం, ఆడ పెట్టినాం, ఈడ గ్రిల్ ఇచ్చినాం అనుకో, ఈడ గ్రిల్ ఇస్తే ఆడ మెట్లు పెరిగినందుకు దాని మీద రూమ్ కింద రూమ్ ఉన్నా కూడా నీకు పడదు. గ్రిల్ వేసినాం అనుకో, ఇటు తూర్పు గ్రిల్ ఇటు ఉత్తరం గ్రిల్స్ వేసినాం అనుకో, ఈడ మనం ఇప్పుడు ఈ పిల్లర్ ఇచ్చినాం, ఇప్పుడు నీకు డోకా లేదు, ఈశాన్యం తగ్గి లేదు, డబ్బులు కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు మెట్ల కింద వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ పెట్టి బట్టలు వాడుకోవచ్చు. ఈ 2 గ్రిల్ వేసాయి. ఇప్పుడు ఈ గేట్ ఇటు ఉత్తరం గేట్ అయింది, మళ్ళీ తూర్పుకో గేట్ అవుతుంది. బాగుంటుంది. నీకు ఒక కొద్ది రోజులలో మారిపోయింది అనేది తెలుస్తుంది. ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పటికి మారిపోయింది అనేది అర్థం కావాలి.